చాలా సార్లు చూస్తూ ఉంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ రిగార్డింగ్ డయాబెటిక్ ఫుడ్ ఈస్ ఎలాంటి చెప్పులు వాడుతున్నాం. డయాబెటిక్ ఫుడ్ వేర్ అనమాట. మనం షుగర్ చెప్పులు అనగానే మెత్తగా నల్లగా ఉండేవి అవి తీసుకొని వేసుకొని తిరుగుతూ ఉంటాం. జస్ట్ సాఫ్ట్ ఫుడ్ వేర్ ని ప్రయారిటైజ్ చేస్తారు ఎక్కువ మంది. లేదా ఆఫ్ లోడింగ్ అంటాం. ఓ చిన్న భాగంలో హోల్ చేసేసి పుండున్న కింద చేస్తుంటారు. అట్లా కాకుండా మనం కాలు బొట్టన వేలకి రెండో వేలకి మధ్య తొడిమి ఉండే చెప్పులు ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటిక్స్ వాడకూడదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ టైం. ఎప్పుడు చెప్పాలనుకున్నా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు డయాబెటిక్ ఫుడ్ లో మనకి సెన్సేషన్ తగ్గిపోతుంది. స్పర్శ జ్ఞానం తగ్గినప్పుడు చెప్పు జారిపోతా ఉంటుంది. ఆ జారిపోయే చెప్పును పట్టుకోవడానికి ఆ తొడిమిని ఇంకా గట్టిగా ఉరిచి పట్టుకుంటా ఉంటారు. ఆ ఒరిపిడికి ఇంకా అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి పుళ్ళు పడుతూ ఉంటాయి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ ఫుడ్స్ యూజువల్లీ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ మధ్యలో వస్తూ ఉంటాయి, ఆర్ ఫస్ట్ బేస్ లో వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆ తొడిగా ఉన్న చెప్పులు వాడటం అనమాట. సో వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసేసి జస్ట్ ఎనకమాల స్ట్రాప్ మోడల్లో ఉండి సాఫ్ట్ ఫుట్ వేర్ ఉండేవి అయితే చక్కగా మనకి చెప్పులు జారు నడిచేటప్పుడు మనతో పాటు నడుస్తూ ఉంటే మనం ఎక్కడ అన్నెసరీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయం. సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ లాంగ్ టర్మ్ మూవ్ మేనేజ్మెంట్.